యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయం 14వ వచనము 15వ వచనాన్ని మనం చూద్దాం. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త యనే అని చెప్పుకున్నది. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక బహిరంగ సభ పెట్టాడు. ఇంచుమించు ఆయన పెట్టినటువంటి సభలలో ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెంచిపెట్టినటువంటి సందర్భమే అతిపెద్ద మీటింగ్. ఎందుకంటే ఇంచుమించు 20,000 మంది అక్కడ ప్రజలు కూర్చున్నారు. బహిరంగ సభ, ఉన్నతమైన మహాసభ అది. ఆ మహాసభలో చాలామంది యూదులు, చాలామంది తిబ్రియ పట్టణస్థులు, ఆయా పట్టణాల నుంచి వచ్చిన వారు, అన్యులు, అనేక మంది ఆ పట్టణంలో ఆ యొక్క మీటింగ్లో ఉన్నారు, ఆ సభలో ఉన్నారు. అయితే ఆ సభలో యూదులు యేసుప్రభును వెంబడించిన వారు ఉన్నారు, యేసుప్రభును ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వారు ఉన్నారు, యేసుప్రభును ఎలాగైనా శ్రమ పెట్టాలని చూచేవారు ఉన్నారు, నిజముగా యేసును వెంబడించిన వారు ఉన్నారు. అయితే అందులో ఉన్న వారందరూ ఈ సభను చూసి, యేసువారు చేసిన ఆ మహా అద్భుతాన్ని చూసి యేసువారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నారు, అయ్యా నీవు మహారాజుగా మా యొక్క ఇశ్రాయేలుల మీద, ఈ యూదుల మీద నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాం, కాబట్టి నువ్వు రాజుగా ఉండు అని బలవంతం చేయడానికి వారి ఇష్టత కలిగి ఉన్నారు. వారు ప్రయత్నం చేస్తున్నారు. వారు ప్రయత్నాన్ని ఎరిగినటువంటి దేవుడు, వారి మనస్సులను ఎరిగినటువంటి దేవుడు వారికి వెన్ను చూపించి దానిని తిరస్కరిస్తున్నట్లుగా చెప్పి ఆయన మరలా ఒంటరిగా కొండ ఎక్కి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే రాజును చేయడానికి ఇశ్రాయేలు వస్తే, రాజు చేయడానికి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వస్తే యేసువారు దానిని తిరస్కరించాడు. యేసువారు ఎందుకు రాజుగా అభిషేకించే దాన్ని తిరస్కరించాడు? రాజుగా ఉండడాన్ని దేవుడు ఎందుకు వద్దనుకున్నాడు? ఈరోజు మిమ్మల్ని గాక, నన్ను కాకపోతే నన్ను, లేకపోతే మిమ్మల్ని, మళ్ళీ ఎవరైనా వచ్చి బెల్లుకూరులో ఉన్న పెద్దలందరూ వచ్చి, అయ్యా ఎనానిమస్గా ఇంక ఏ పోటీ లేదు, మిమ్మల్ని మేము గవర్నమెంట్ యొక్క మన గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోవాలనుకుంటున్నాం అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఎగురు గొంతేమా మామూలుగా ఉంటుంది. ఒకవేళ దాన్ని వదిలేసి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేని చేద్దాం అనుకున్నాం, ఎనానిమస్గా ఏ పోటీ లేదు, మీరు ఒక్కలేగా అన్ని పార్టీలు కలిపి మిమ్మల్ని నిలబెడదాం అనుకున్నాం అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అమ్మ బాబోయ్ కదా. అంతకు మించినటువంటి అధికారం, అంతకు మించినటువంటి అవకాశం యేసయ్య దగ్గరికి వచ్చింది. ఇశ్రాయేలులందరి మీద, యూదులందరి మీద యేసు వారిని రాజుగా అభిషేకించేటువంటి అవకాశం వచ్చింది. కానీ యేసువారు దానిని తిరస్కరించాడు. ఆయన తిరస్కరించడానికి 4 కారణాలు ఉన్నాయి. ఈ 4 కారణాలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, ఆయన రాజుగా ఉన్నదానికి, రాజుగా అభిషేకింపబడ్డానికి ఆయన తిరస్కరించడానికి గల కారణం ఏంటంటే, ఆయన మనుషుల చేత రాజుగా ఎన్నుకోబడవలసిన వాడు కాదు. ఆయన మనుషుల చేత ఎన్నుకోబడవలసిన వాడు కాదు. మనుషుల చేత రాజుగా కొనియాడబడవలసిన వాడు కాదు. రాజులుగా లేకపోతే దేవునిగా మనుషులు ఎన్నుకోవలసిన వాడు కాదు. ఆయన రాజుగా ఉన్నవాడు కనుక రాజుగానే ఈ లోకానికి వచ్చాడు. మనుషులు ఆయన రాజుగా ఎన్నుకోవాల్సిన అవసరమో లేదో. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. యేసు ప్రభువుల వారు ఆయన బాలుడిగా ఉదయించినప్పుడు, ఆయన ఇక తల్లి గర్భంలో నుంచి మానవ రీతిలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన పుట్టగానే తూర్పు దిక్కున చుక్క వెలిసిందట. ఆ చుక్కను చూసినటువంటి జ్ఞానులు ఆయన పుట్టిన స్థలాన్ని చూడడానికి, పుట్టినటువంటి యేసు వారిని చూడడానికి ప్రయాణమై వస్తున్నారు. ఎక్కడి నుంచి? తూర్పు దేశం నుండి వస్తున్నారు. తూర్పు దేశం నుండి వస్తున్నటువంటి వారు చుక్కను ఫాలో అవుతున్నారు. ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. కానీ యెరూషలేములోనికి వచ్చేసరికి యూదులకు రాజుగా పుట్టేవాడు రాజుల ఇంటిలో పుడతాడు కదా అని హెరోదు ఇంటిలోనికి వెళ్తే, హెరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా పుట్టాడట? రాజుగానే పుట్టాడు. ఒక దైవజనుడు ఒక చక్కటి పాట రాశాడు, అందరూ కూడా పుట్టి పెరిగి రాజులు అవుతారు, కానీ నువ్వు రాజుగానే పుట్టావు. దేవునికి స్తోత్రం. ఎలాగంటే అందరూ కూడా పుట్టి పెరిగి యుద్ధాలు చేస్తే రాజులు అవుతారు,
కానీ యేసువారు రాజుగానే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మనుషులు రాజును చేయాల్సిన అవసరం లేదు, మనుషులు ఆయనను దేవుడిగా చేయాల్సిన అవసరం లేదు. మనుషులు రాజు చేస్తే రాజు అయిన వాడు కాదు, మనుషులు దేవుడు చేస్తే దేవుడైన వాడు కాదు. ఆయన రాజుగానే ఈ లోకానికి వచ్చాడు, దేవునిగానే ఈ లోకానికి వచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. చాలా పర్యాయాలు ఈ మధ్యకాలంలో ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటి మాట మనకు బాగా వినబడతా ఉంది. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? ఒక విగ్రహాన్ని చెక్కిన తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని పట్టుకెళ్ళి ఒక దేవాలయంలో పెట్టి ఆ దేవాలయంలో పెట్టబడినటువంటి ఆ రాతి విగ్రహానికి దైవత్వాన్ని ఆపాదించడం, ఆ దైవత్వాన్ని ఆపాదించడమే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ప్రాణ ప్రతిష్ఠ ఎవరు చేస్తారు? బ్రాహ్మణులు చేస్తారు. బ్రాహ్మణులు మంత్ర ఉచ్చారణ చేత మంత్రాలు చదవడం ద్వారా ఒక రాతిగా ఉన్నటువంటి ఆ విగ్రహము దేవుడిగా అవుతుంది. వాళ్ళ లెక్క రాతిగా ఉన్న విగ్రహం ఏమవుతుంది? దేవుడు అవుతుంది. ఎప్పుడు? మంత్ర ఉచ్చారణ తర్వాత. ఇప్పుడు మంత్ర ఉచ్చారణ చేసి ఒక రాతిని దేవుడిగా చేస్తున్నవాడు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, ప్రాణ ప్రతిష్ఠత చేసిన వాడు గొప్పవాడా, ప్రాణం పోసినవాడు గొప్పవాడా, ప్రాణం పోయించుకున్నవాడు గొప్పవాడా? గొప్ప చెప్పాలి మళ్ళీ గట్టిగా. ప్రాణం పోసినోడు గొప్పవాడా, ప్రాణం పోయించుకున్నవాడు గొప్పవాడా? ప్రాణం పోసినోడు గొప్పవాడు కదా. అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ పోయించుకున్న విగ్రహం కంటే ప్రాణ ప్రతిష్ఠ పోసినటువంటి, ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి అక్కడున్న మంత్రోచ్చారణ చేసే వాళ్ళే గొప్పవాళ్ళు. అంటే ఒక దేవుడు ఒక మనుషుల చేత దేవత్వాన్ని పొందుకుంటున్నాడు. ఒక దేవుడు అనబడిన వాడు ఒక మనుషుల యొక్క మంత్ర ఉచ్చారణ చేత దైవత్వాన్ని పొందుకుంటున్నాడు. కానీ నేను నమ్మిన దేవుడు, మనము నమ్మినటువంటి దేవుడు మనుషుల మంత్రోచ్చరణ వలన దేవుడిగా ఎన్నుకోబడిన వాడు కాదు. మనం నమ్మినటువంటి దేవుడు మనుషుల యొక్క జ్ఞానము చేత, మనుషుల చేత రాజుగా ఎన్నుకోబడిన వాడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం అంటాడు, రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన పై వస్త్రం మీదను ఆయన తొడల మీదను రాయబడిను అని రాస్తాడు. అక్కడ యేసువారి యొక్క నామము, ఈయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ఆయన వస్త్రం మీద, ఆయన శరీరం మీద కూడా రాయబడి ఉందట. ఎలాగని? ఆయన రాజులకు రాజు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. యేసువారు మనుషుల చేత రాజుగా ఎన్నుకోబడిన వాడు కాదు, ఆయన రాజుగా పుట్టినవాడు. మనుషుల చేత ఆయన దేవుడిగా చేయబడిన వాడు కాదు, ఆయనే దేవుడిగా ఉండి మనుషుడిగా వచ్చిన వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషుల చేత తయారు చేయబడిన వాడు కాదు, మనుషుల చేత ఎన్నుకోబడిన వాడు కాదు, మనుషుల చేత దైవత్వాన్ని పొందుకున్నవాడు కాదు, మనుషుల చేత రాజరికం పొందుకున్నవాడు కాదు. ఆయన స్వతహాగా తనకు తానుగా రాజరికమును, రాజశక్తిని, రాజుగాను, దేవునిగాను, దైవత్వమును కలిగి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడు. హల్లెలూయా. అంటే ఆయన రాజుగానే ఉన్నాడు. మరొకసారి ఆయనను రాజుగా అభిషేకించాల్సిన అవసరమో లేదా. మనుషుల వలన ఆయన రాజుగా చేయబడడు, మనుషుల వలన ఆయన దేవుడిగా చేయబడడు. ఆయన దేవుడు కనుక దేవుడిగానే మనం ఆరాధన చేస్తున్నాము. మనం దేవుని చేసిన తర్వాత వెళ్ళి దేవాడు నువ్వు దేవుడు కాబట్టి నన్ను దీవించంటా లేదో. ఆయన దేవుడిగా ఉన్నాడు కనుకని మనం ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుగా అభిషేకించేటువంటి ఆ పరిస్థితిని నేను ఈ మాట కూడా చెప్పడం మర్చిపోయాను. కొంచెం ముందరికి వెళ్దాం, చూడండి, వెనక్కి వెళ్దాం. ఒకసారి పెరియర్ రామస్వామి గారు మంత్రోచ్చారణ చేసేటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడట. మీరు మంత్రోచ్చారణ చేసి ఒక రాతిని దైవంగా మార్చేస్తున్నారు, ఒక రాయిని ఏం చేస్తున్నారు? దైవంగా మారుస్తున్నారు. ఒక రాత్రిని దైవంగా మార్చే బదులు అంటరాని వారిని, నిమ్మన జాతీయుల్ని మీ మంత్రోచ్చారణ చేసి వారికి ఉన్న మైలంతా తొలగించి వారిని కూడా మీ అందరితో సమానంగా చేసేయచ్చు కదా అన్నాడట. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ఈయన మీద పసిగట్టి ఆయన చంపేయడానికి చూశారట. జాగ్రత్తగా వింటే మనుషుల వలన ఎవడు దేవునిగా చేయబడలేడు, మార్చబడలేడు. ఆయన దైవత్వం కలిగిన వాడైతేనే దేవునిగా పూజింపబడతాడు.
నా యేసయ్య దేవునిగానే ఉన్నాడు, ఆయన తనకు తానుగా దేవుడిగా ఉన్నాడు, రాజులకు రాజుగా ఉన్నాడు కనుక మనం ఆయనను పూజించుచున్నాము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. రైట్. రెండవది, ఎందుకు ఆయన యేసు వారిని రాజుగా చేస్తానంటే ఆయన వ్యతిరేకించి తిరస్కరించాడో రెండో విషయాన్ని. ఆ రోజుల్లో ఉన్నటువంటి మత పెద్దలు వారి ఆలోచన ఏంటంటే, యేసు వారిని వీరు వెళ్ళి రాజుగా అభిషేకిస్తే ఈయన వీళ్ళ చెప్పు చేతల్లో ఉంటాడని ఆలోచన. మీకు మంచి ఉదాహరణ చెబుతాను. ఒకవేళ ఏదైనా ఒక ఎమ్మెల్యే గారు మన ఊర్లో ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఆయన స్వతహాగా వచ్చి ఇగో ఈ ఊర్లో ఈ పని చేస్తాను అని చెప్పగలరా? చెప్పలేడు. ఎందుకని? ఆయన ఎమ్మెల్యే అవడానికి ఈ ఊర్లో కొంతమంది సహకరించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట తీసుకోకుండా, వాళ్ళకి చెప్పకుండా ఏ పని చేయకూడదు, చేయడానికి వీల్లేదు. అది ప్రోటోకాల్ విషయం. అది చాలా సమస్యలకు దారి తీస్తుంది. అంటే ఒక రాజు తనను బలపరిచిన వారి మాట వినకుండా ఏ పని చేయడానికి లేదు. ఇప్పుడు ఈ యొక్క మత పెద్దలందరూ యేసువారి దగ్గరికి వచ్చి నేను రాజుని చేస్తామని ఎందుకు అంటున్నారు తెలుసా? యేసువారి మీద పెత్తనం చేయడానికి, యేసువారి మీద ఆధిపత్యం చేయడానికి, యేసువారిని వారి యొక్క స్వాధీనం చేసుకోవడానికి. దేవుని యొక్క వాక్యులు అంటాడు, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 24వ వచనంలో చూద్దాం ఒకసారి. అయితే యేసు అందరినీ చెప్పాలి. ఎలాగా? యేసు అందరినీ ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. యేసు వారు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఎవరి వశం చేసుకోలేదు? మనుషుల వశం చేసుకోలేదు. మనుషుల వశం చేసుకోవడం అంటే మనుషుల చెప్పు చేతల్లోనికి వెళ్ళలేదు, మనుషుల ఆధిపత్యంలోనికి వెళ్ళలేదు, మనుషుల యొక్క జీవన చేతుల్లోనికి వెళ్ళిపోలేదు ఆయన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మీద ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న యూదా మత పెద్దల యొక్క మాటను ఎందుకు తిరస్కరించాడంటే, వారి ఆధిపత్యానికి ఆయన అధికారాన్ని ఇవ్వలేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. మత పెద్దలు ఎంత గొప్పవారు చెప్తే చూడండి. అప్పుడు ఉన్నటువంటి మత పెద్దలు ఎంతటి కఠినమైన వారు చెప్తాను చూడండి. యేసు వారిలో ఏ తప్పిదము లేదు అని తెలిసినప్పటికీ పిలాతు యేసు ప్రభుకి మరణశిక్ష వేయకుండా వదిలిపెట్టలేకపోయాడు. అర్థమైందా మీకు? యేసులో ఏ తప్పు లేదు అని ఎవరికి అర్థమైంది? పిలాతుకి అర్థమైంది. అందుకనే కదా ఈయనలో ఏ తప్పిదమును నాకు కనబడలేదు అంటాడు. అప్పుడు కింద ఉన్న మత పెద్దలందరూ ఏమంటారు? ఆయన సిలువ వేయాల్సిందే అంటారు. వీళ్ళ మాట కాదనుకుని యేసు ప్రభువును విడిపించడానికి పిలాతుకి అధికారం సరిపోలేదు. అంటే పిలాతు అధికారం కూడా మత పెద్ద శక్తుల్లోనే కనబడుతుంది. మత పెద్దల యొక్క ఆధిపత్యమే అక్కడ కనబడతా ఉంది. అంటే ఇక్కడ మత పెద్దల యొక్క ఆధిపత్యము, ఇలాంటి ఆధిపత్యం యేసయ్య మీద రుద్దాలని, యేసయ్యను వారి ఆధిపత్యంలోనే తెచ్చుకోవాలని, యేసు మీద వారు కంట్రోల్ చేయాలని, యేసు వారిని నియంత్రించాలని వారు ప్రయత్నం చేశారు. గనుకని యేసువారు వారి హృదయాలు ఎరిగిన వాడై, వారి ఆలోచనలు ఎరిగిన వాడై, యేసువారు ఆయనను తనను తాను వారి వశము చేసుకోననివ్వలేదు. దేవునికి స్తోత్ర. వారి వశం చేయనివ్వలేదా? ఒకవేళ వాళ్ళందరూ వచ్చిన తర్వాత రాజు చేస్తే రాజు చేస్తారా చేసేయండి అన్నాడు అనుకోండి, రేపు మరలా ఇలాంటి మీటింగ్ పెట్టాలంటే ఏం చేయాలి? ఈయన ముందుగా మత పెద్దల దగ్గరికి వెళ్ళి మరి అయ్యగారు మరి మీటింగ్ పెడదాం అనుకున్నా ఎట్టమంటారా వద్దంటారా అని అడగాల. ఎవరైనా కుంటోడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు అనుకోండి, అయ్యగారు మరి కుంటోడు వచ్చాడు బాగు చేద్దాం అనుకుంటున్నాడు, బాగు చేయనా వద్దా అని అడగాల. జాగ్రత్తగా అర్థమవుతుందా మీకు? అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే యేసువారి పరిచర్యను, యేసువారి యొక్క స్థితిని వారు ఏం చేయాలనుకున్నారంటే వారి ఆధిపత్యంలోనికి తెచ్చుకోవాలనుకున్నారు. ఈరోజు నేటి కాలాల్లో కూడా, నేటి సంఘాల్లో కూడా చాలా పర్యాయాలు చాలా చోట్ల సేవకుని పరిచర్య సేవకుని చేయనివ్వరండి. సేవకుడు ఏం వాక్యం చెప్పాలో, సేవకుడు ఎవరింటికి వెళ్ళి వాక్యం చెప్పాలో, సేవకుడు ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేయాలో, సేవకుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అంతా కూడా ఎవరు కంట్రోల్ చేస్తుంటారంటే సంఘ పెద్దలోనే సంఘ విశ్వాసులు కంట్రోల్ చేస్తుంటారు. చాలా చోట్ల ఇదే. సేవకుని మీద సంఘ పెద్దలు పెత్తనం చేయడం చాలా తప్పు. 100కి 200 రెట్లు తప్పది. దేవుని కింద క్రీస్తు ప్రభులు వారు ఉన్నారు.
క్రీస్తు ప్రభుల వారి కింద సంఘ కాపరి ఉంటాడు, సంఘ కాపరి కింద సంఘ పెద్దలు ఉంటారు, సంఘ పెద్దల కింద సంఘం ఉంటుంది. ఇది క్రమశిక్షణ. కానీ సేవకుని ఎక్కడ తీసుకెళ్లారు? విశ్వాసులకు అందరికంటే కిందకి తీసుకెళ్ళి మేము ఏం చెబితే, మేము ఎలా ఉండమంటే, మీటింగ్ ఎటువంటి పెట్టాలి వద్దంటే మానేయాలి, భోజనం ఎటువంటి పెట్టాలి వద్దంటే మానేయాలి. ఈరోజు ఏం వాక్యం చెప్పమంటారు అయ్యగారు? అది చెప్పంటారా అంటే వాళ్ళు 5 వచనాలు రాసేస్తారు. 5 వచనాలు చెప్పేసి తిన్నాం ఈ వచనం స్తోత్రం స్తోత్రం, 4వ వచనం స్తోత్రం స్తోత్రం చెప్పేసి కూర్చుంటున్నారు. నేటి సంఘాల్లో సేవకుల్ని ఆట బొమ్మల్లాగా ఆడుకునేటువంటి విశ్వాసులు, సంఘ పెద్దలు చాలా చోట్ల ఉన్నారు. నేను అంటున్నాను, ఇది క్రమశిక్షణతో కూడుకున్న జీవన విధానం కాదు, అది సంఘ క్రమశిక్షణ కానే కాదు. అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువును కూడా అలాగునే ఆయన ఆధిపత్యం చేయాలని, ఆయన మీద ఆధిపత్యం చేయాలని ఆ మత పెద్దలు చూస్తే యేసు ప్రభుల వారు వారిని గద్దించి వారి యొక్క మాటను ఆయన తిరస్కరించి అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోయాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అంతేకాదు నేటి కాలంలో విశ్వాసులు దేవుని కూడా ఆధిపత్యం చేస్తాడండి. ఎలాగో తెలుసా? మీరు అంటాడు, ప్రభా నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నాను, నన్ను పాస్ చేసావా సరి, లేకపోతే ప్రార్థన రానంతే. మరి ఏంటన్నారు? ఇదిగో ప్రభు నాకు పిల్లలు లేరు, పిల్లలు ఇస్తావా వస్తాను, లేకపోతే మానేస్తా. ఇదిగో ప్రభు మా కోళ్ళు గర్భవతిగా ఉంది, నాకు మగపిల్లో నిజం, లేకపోతే అయిపోతుంది నీ పని అంతే. మనం ఇలాగే కదా. మరి ఎవరి మీద ఆధిపత్యము? దేవుని మీద ఆధిపత్యం చేస్తాం. మనం దేవుని మీద ఆధిపత్యం చేయడం కాదు, దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉంటే ఒకరోజు తగిన సమయం అందు ఆయన మనలను మనం ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితికి ఆయన లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద పెత్తనం చేయొద్దు, దేవుని మీద ఆధిపత్యం చేయొద్దు, సేవకుని మీద ఆధిపత్యం చేయొద్దు, సంఘం మీద ఆధిపత్యం చేయొద్దు, దేవుని మీద నియంత్రణలోనికి తీసుకుతెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, దేవుడిని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మనము ఆయన కంట్రోల్లో ఉందాం, మనము ఆయన ఆధిపత్యంలో ఉందాం, మనం ఆయన చేతుల కింద ఉందాం, మనం ఆయనకు లోబడి బ్రతుకుతాం, ఆయన కృపకు పాత్రలు అవుదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రాజ్యానికి ఒక ప్రాంతానికి రాజు కాదు. ఆయన ఎంత గొప్ప రాజు, ఎంతమందికి రాజు ఆయన? అక్కడ అంటున్నాడు, రాజులకు ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు అంటే ఈ భూమండలాన్ని నిలుతున్న సమస్తమైన రాజులందరికీ ఆయన ఒక్కడే రాజు. దేవునికి స్తోత్రం. ఈ భూమండలమే కాదు, ఈ సమస్త సృష్టిని సృష్టింపబడిన ప్రతి దానికి ఆయన ఒక్కడే రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప ఉన్నతమైన రాజరికాన్ని వదిలిపెట్టి ఆయన తన స్థితిని ఒక చిన్న రాజ్యానికి ఆయన తన స్థితిని పరిమితులుగా చేసుకోలేడు. తన స్థితిని ఒక చిన్న రాజ్యానికి స్థిరపరచుకోలేడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెప్పి అర్థం అవడానికి ఈ విషయాన్ని చెప్పి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అమెరికా దేశంలో బిల్లీ గ్రహం గారు అని ఒక దైవజనులు ఉన్నారు. బిల్లీ గ్రహం గారు ఈయన బాగా దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు. ఎంత గొప్పగా వాడబడుతున్నాడంటే అమెరికాలో ఎన్నికైన ప్రతి అమెరికా ప్రెసిడెంటు ఈయన చేతే ప్రార్థన చేయించుకుని సెనెట్కి వెళ్తాడు, లేకపోతే ఆ పార్లమెంటుకు వెళ్తాడు. ఆ పార్లమెంట్ కార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందు రోజులో ఈయన చేత ప్రార్థన చేపిస్తారు. అంటే ఆ దేశంలో అత్యధికమైన ఉన్నతమైన అధికారులందరూ కూడా ఈయన సంఘ విశ్వాసులుగా ఉన్నారు. అయితే జాగ్రత్తగా వింటే ఇంత ఉన్నతమైన ప్రభావం కలిగినటువంటి దైవజన దగ్గరికి ఆ దేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ వచ్చి ఆయన అడిగారట, అయ్యా ఇప్పటి వరకు అనేక మంది ప్రెసిడెంట్లని మీరే అభిషేకించారు, మీరే ప్రార్థించారు. అంతేకాదు అనేక మంది మంత్రులు, అనేక మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు, వీళ్ళందరూ కూడా మీ ప్రార్థనా శక్తి చేత మీ శిష్యులుగానే
పార్లమెంట్లోకి అదుగు పెట్టారు. అయితే మేమందరం కలిసి మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇక దేశాన్ని నడిపించడంలో మీ ఆలోచనలు, మీ సలహాలు, మీ ప్రార్థనలు ఇప్పటి వరకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కానీ రేపటి నుంచి దయచేసి నేటి నుంచి మీరే ఈ దేశానికి వెనక ఉండి నడిపించడం మానేసి అమెరికానికి అధ్యక్షుడిగా ఉండి అమెరికాను నడిపించండి అని అడిగారట. అలో అర్థమైందా మీకు? అంటే ఇప్పటి వరకు వెనక ఉండి నడిపించారు, వెనక ఉండి సహకరించారు, వెనక ఉండి ఆలోచించారు. అలా కాదు, రేపు నుంచి ఏం చేయాలట? మీరే అమెరికాకు అధ్యక్షులుగా ఉండండి. మిమ్మల్ని ఎనానిమియస్గా ఏకాభిప్రాయంతో మిమ్మల్ని అమెరికా అధ్యక్షులుగా ఉండాలని మేము తీర్మానించాం అని అన్నాడట. ఇప్పుడు ఒకవేళ అయితే మనల్ని అడిగితే ఎలా ఉంటుందని నిన్ను అడిగాడు అనుకోండి, అమెరికా ప్రెసిడెంట్ అవడానికి ఎలా ఉంటుంది? మనం ఎగిరి గొంతేసి సూపర్ ఎక్కడ పెట్టారు సంతకం పెట్టండి, మళ్ళీ టైం దాటితే మనసు మారిపోతే పెట్టేట సంతకం అంటాం కదా. ఆయన రెండో మాట ఆలోచించుకుంటగా వెంటనే అన్నాడట, దేవుడు నన్ను ఈ ప్రపంచానికి సువార్తను ప్రకటించడానికి సువార్థికుడిగా ఎన్నుకున్నాడు. నేను ఆ సువార్థికుడిగా ఉండేటువంటి దేవుడిచ్చిన స్థితిని తగ్గించుకుని అమెరికా ప్రెసిడెంట్గా ఉండలేను అన్నాడట. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమర్థమైంది? నేను దేవుని చేతిలో దేవుని సేవ చేస్తున్నాను, దేవుని పని చేస్తున్నాను, దేవుని సేవలో ఉన్నాను. దేవుని సేవను తగ్గించుకుని ఆ సేవను వదిలిపెట్టి ఆ సేవ కాదనుకుని నన్ను నేను అమెరికా ప్రెసిడెంట్ స్థాయికి తగ్గించుకోలేను అన్నాడట. అంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ స్థాయి దేనికంటే చిన్నది? దేవుని పని చేసే స్థితి కంటే చిన్నదన్నమాట. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేవుని పని చేసేటువంటి స్థితి, దేవుని పని చేసేటువంటి స్థానము అమెరికా ప్రెసిడెంట్ కంటే స్థానం కంటే ఉన్నతమైనది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే తన స్థితిని తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పినామండి, ఆయన భూమండలం అంతటికి రాజు అయి ఉండి, సర్వ సృష్టికి రాజు అయి ఉండి, ఆయన తన స్థితిని ఒక చిన్న రాజ్యానికి తగ్గించుకోవడానికి ఆయనకు ఇష్టం లేదు. ఆయన ఒక స్థానానికి, ఒక దేశానికి లిమిటెడ్గా పరిమితులతో సరిహద్దులు కట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన సమస్త సృష్టిని ఏలుబడి చేసి సమస్తమైన ప్రజలందరినీ కూడా ఆయన తన రాజ్యంలో కలుపుకోవాలని, తన రాజ్యంలో సమస్తమైన ప్రజలందరినీ కూడా దేవుని రాజ్యానికి వారసులు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే మనుషుడు దేవుని యొక్క సామర్థ్యాన్ని తగ్గించలేడు, దేవుని యొక్క స్థితిని తగ్గించలేడు. అందుకోసమే మనుషుడు దేవుని స్థితిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని విడిచిపెట్టి కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక నాలుగవది జ్ఞాపకం చేస్తారు, ఎందుకు ఆయన రాజుగా ఉండేటువంటి స్థితిని ఆయన కాదనుకున్నాడు, ఆయన రాజుగా ఉండేటువంటి పరిస్థితిని ఎందుకు కాదనుకున్నాడో నాలుగవ కారణం చెప్తాను. జాగ్రత్తగా విందాం. నాలుగవ కారణం, అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలు లేకపోతే ఆ యూదులందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వారికి స్వతంత్రత లేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి స్వతంత్రత లేదు, స్వేచ్ఛ లేదు. ఎందుకు లేదు? వారందరూ కూడా రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు. ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు. రోమా సామ్రాజ్యం కింద ఉండి రోమీయుల చేతులు అణగొట్టబడుతున్నారు, రోమీయుల చేత అణచివేయబడుతూ ఉన్నారు. వీళ్ళు రోమీయుల చేతిలో నుంచి వారిని విడిపించే ఒక విమోచకుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఎప్పుడైతే ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాడో, ఇప్పుడు యేసు వారిని ఒక రాజుగా చేస్తే రోమీయుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అని యూదులు అనుకున్నారు. కానీ యేసు ప్రభులు వారు రోమీయుల చేతిలో నుంచి విడిపించడానికి కాదు ఈ లోకానికి వచ్చింది. ఎవరి చేతిలో నుంచి విడిపించడానికి? ఎవరి చేతిలో నుంచి? సమస్తమైన అపవాది చేతిలో నుంచి విడిపించడానికి. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. పర సంబంధమైన తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అందుకనే మనందరూ కూడా ఆయన పర సంబంధమైన క్రీస్తు వారి రాజ్యములో మనందరము కూడా రాజ్య పౌరులుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో అపోస్తలుడు పౌలు అంటాడు కదా, మన పౌర స్థితి ఎక్కడుందట? పరలోకం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన పౌర స్థితి ఎక్కడుంది? మన సిటిజన్షిప్, మన ఆధార్ కార్డు ఎక్కడుంది? హల్లెలూయా.
ఇక్కడ ఆధార్ కార్డులు ఇక్కడే పనిచేస్తాయి, కానీ మన ఒరిజినల్ ఆధార్ కార్డు అంటే మన ఒరిజినల్ ఐడెంటిటీ, మన ఒరిజినల్ పౌరసత్వం ఎక్కడదయ్యా అంటే పరలోక రాజ్యానికి. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యానికి వారసులు చేయడానికి యేసు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. అందుకోసమే నేను ఈ లోక సంబంధమైన రాజ్యాలను పాలించడానికి, ఈ లోక సంబంధమైన రాజ్యాలను స్థాపించడానికి నేను రాలేదు. పరలోక రాజ్య స్థాపనకు ఈ లోకానికి వచ్చాడని ఆయన ఈ లోక సంబంధమైన రాజరికాన్ని విడిచిపెట్టుకుని ఆయన తిరిగి ఒంటరిగా కొండకు వెళ్ళిపోయాడు. అర్థమైన దేవునికి స్తోత్రం. 4 కారణాలు చెప్పారు ఎందుకు యేసు వారు రాజును అభిషేకింపబడుతుంటే తిరస్కరించాడు. రాజాభిషేకాన్ని ఆయన తిరస్కరించడానికి 4 కారణాలు. 1, ఆయన మనుషుల చేత రాజుగా ఎన్నుకోబడిన వాల్సిన అవసరమో లేదు, ఆయన రాజుగానే పుట్టాడు. 2వది, మనుషుల ఆధిపత్యం ఆయన మీద చేయడానికి వీలు లేదు. మనుషులు ఆయన మీద ఆధిపత్యం చేయలేము. మనుషుల వశంలో ఆయన లేడు, మనుషులే ఆయన వశంలో ఉన్నారు. 3వది, మనుషుడు దేవుడి స్థితిని తగ్గించలేడు. ఆయన తన స్థితిని తగ్గించుకోవడానికి ఆయన ఇష్టం చూపించలేదు. అదే కదా, మనుషుడు ఆయన స్థితిని తగ్గించడానికి ఇష్టపడుతుంటే ఆయన దాన్ని తిరస్కరించి కొండకు వెళ్ళిపోయాడు. మనుషులకు ఈ లోక సంబంధమైన రాజ్యాల నుండి స్వేచ్ఛనివ్వడానికి కాదు, కానీ ఆత్మ సంబంధమైన పరలోక ఆత్మ సంబంధమైన సాతాను శక్తుల నుండి స్వేచ్ఛనివ్వడానికి, ఆత్మ సంబంధమైన సాతాను శక్తుల నుండి స్వతంత్రతనివ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అందుకు ఆయన యేసువారు ఈ లోక సంబంధమైన రాజ్యారిక వ్యవస్థను లేదా ఈ లోక సంబంధమైన రాజస్థితిని విడిచిపెట్టి ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళిపోయాడు. ఈ రోజు రండి మాట చెప్పినామండి, ఈ రోజు నువ్వు ఆయన రాజుగా అంగీకరిస్తే, ఏ రాజుగా? నీవు చేసిన రాజు కాదు, రాజుగా పుట్టినవాడిగా ఆయన రాజులకు రాజు అని ప్రభులకు ప్రభు అని నువ్వు అంగీకరిస్తే, నీవు ఆయన వశము చేసుకోగలిగితే, నిన్ను నువ్వు ఆయన వశము చేసుకోగలిగితే, ఆయన స్థితిని ఆయన పరిస్థితిని ఎరిగిన వాడిగా నువ్వు ఉండగలిగితే, ఈ లోకంలో ఆయన నిన్ను తగిన కాలమందు తగిన రీతిలో నిన్ను హెచ్చించుటకు ఆయన సమర్థత కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన రాజ్యములో నిన్ను తన కృపతో నింపుటకు సమర్థుడు. పరలోక రాజ్య పౌరుషత్వంతో నిన్ను స్థిరపరచుటకు సమర్థుడు. నిన్ను పరలోక రాజ్యపు వారసుగా చేయడానికి సమర్థుడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనందరికి దయచేయను గాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, సర్వాధికారి నీకే స్తోత్రాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీ ఘననామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. అయా యువతని ఈ దినమందు నీ సన్నిధిలో వినిన వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి ప్రభువా. అయా యువతని నాయన, మేము రాజుగా చేస్తే నువ్వు రాజు అవ్వలేదు నాయన, మేము దేవుడు చేస్తే నువ్వు దేవుడు అవ్వలేదు నాయన. నువ్వు దేవుడిగా ఉన్నావు కనుకనే, నువ్వు దేవుడవు కనుకనే నాయన మేము నిన్ను ఆరాధిస్తున్నావు. నువ్వు రాజులకు రాజువు కనుకనే నేను మిమ్మల్ని ఆధారిస్తున్నావు ప్రభువా. అయ్యా అయ్యా యువతంటే మేము నీ మీద ఆధిపత్యం చేయడం లేదయ్యా, నీ ఆధిపత్యం కింద మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం అయ్యా. నీ నియంత్రణలోనికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, నీ కంట్రోల్లోనికి నీ చేతుల కింద అయ్యా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం అయ్యా. అయ్యో నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరచండి అయ్యా. అయ్యా నీ బలిష్టమైన చేతుల కింద మమ్మల్ని మేము అప్పగించుకుంటుండగా అయ్యా అయ్యో నాయన తగిన సమయం మందు మమ్మల్ని హెచ్చించువాడవా నీవే గనుక మమ్మల్ని నీ స్థితిని బట్టి మమ్మల్ని హెచ్చించు ప్రభు, నీ కృపను మమ్మల్ని బలపరచు ప్రభు. నీకు స్తోత్రం. ఈ రోజు నిన్ను మహారాజుగా ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే నీ రాజరిక వ్యవస్థను అంగీకరిస్తున్నారో, ఎవరైతే నేను రాజులకు రాజుగా అంగీకరిస్తున్నారో, ఎవరైతే నేను వారి ఆధిపత్యాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నారో, నీ ఆధిపత్యం కిందకు వస్తున్నారో, వారందరినీ ప్రభు నాయన నీ బలిష్టమైన చేతుల కింద వారిని ఆశీర్వదించి బలపరచు నాయన. అయా యువతని నాయన నీ స్థితి, అయా యువతని పరిమితులు లేని నీ స్థితి, పరిమితులు లేని నీ యొక్క బలము, పరిమితులు లేని నీ శక్తి సామర్థ్యాన్ని మేము గుర్తించాం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకురండి నాయన. ఈ లోకంలో ప్రభా సాతాను శక్తుల చేత పీడిపబడుతున్న మమ్మల్ని విడిపించి మాకు స్వతంత్రతను స్వేచ్ఛనివ్వడానికి ఈ లోకానికి మమ్మల్ని తీసుకొచ్చావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నీ కృపను మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ కృపాక్షేమాల చేత ఆదరించమని యేసు ఘననామమును బట్టి మీరు స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.